నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యుక్రెయిన్ యుద్ధం గతి తప్పింది. రష్యా వ్యూహాలు దారుణ రూపం తీసుకుంటున్నాయి. ఇప్పటికే పౌరులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ప్రపంచానికి ముప్పుందని తెలిసినా ఉద్దేశపూర్వకంగా అణు విద్యుత్ కేంద్రాలపై బాంబులు వేస్తున్నారు. కొత్తగా కిరాయి మూకలు కూడా యుద్ధంలోకి దిగుతున్నాయి. దీంతో యుక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు దారుణంగా ఉంటాయని స్పష్టమైపోయింది. రండి, యుక్రెయిన్ యుద్ధంలో మాతో కలిసి పోరాడండి. ఇది విదేశీయులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన పిలుపు. యుక్రెయిన్ యుద్ధంలో వ్యూహాలు మార్చుతున్న పుతిన్ రాజధాని కీవ్ను హస్తగతం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు అర్బన్ వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్ అయిన సిరియన్ ఫైటర్లను కీవ్ నగర వీధుల్లో మోహరించడానికి సిద్ధమయ్యారు. ఉక్రెయిన్పై పట్టుకు రష్యా ఇతర దేశాల నుంచి ఫైటర్లను మోహరిస్తుందని ఇప్పటికే అనేక దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు పుతిన్ స్టేట్మెంట్ తో ఈ ఆరోపణలన్నీ నిజమే అని ప్రూవ్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన 16,000 మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరంతా ఇష్టపూర్వకంగా రష్యాకు మద్దతుగా పోరాడేందుకు ముందుకొచ్చారని, గతంలో వీరంతా ఐసిస్ పై పోరాటం చేసిన వారిని తెలిపింది. అయితే వారంతా సిరియా ఫైటర్లే అని, వారు కీవ్ వీధుల్లో రక్తపాతం సృష్టించేందుకు వస్తున్నారని ఇప్పటికే ఉక్రెయిన్ ప్రకటించింది. సిరియాపై జెండా పాతాలన్న అమెరికా కలను భగ్నం చేయడంలో సిరియా ఫైటర్లు కీలక పాత్ర పోషించారు. అమెరికా ఏళ్ల పాటు నిరంతరాయంగా యుద్ధం చేసినా వారి కలగానే మిగిలిపోవడంలో ఈ సిరియా ఫైటర్ల పాత్ర కీలకం. సిరియా నగర వీధుల్లోకి చొచ్చుకొచ్చిన అమెరికా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు సిరియా ఫైటర్లు. ఈ విషయాన్ని పసిగట్టిన రష్యా ఇప్పుడు వీరి సేవలను ఉపయోగించుకునేందుకు రెడీ అయింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన వాలంటీర్లు రష్యాకు వారి సహకారం అందించేందుకు రెడీగా ఉన్నారని పుతిన్ ప్రకటించినా ఒక్కో ఫైటర్ కి 6 నెలల కాలానికి $200 నుంచి $300 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెరికా ఇప్పటికే ఆరోపించింది. 2015 నుంచి సిరియా ప్రభుత్వానికి మద్దతుగా వార్ జోన్లోకి రష్యా ఎంటర్ అయింది. అప్పటి నుంచి సిరియా ఫైటర్లతో రష్యన్ ఆర్మీకి సంబంధాలున్నాయి. లిబియాలో కూడా అమెరికాకు కౌంటర్గా ఈ ఫైటర్లనే మోహరించింది రష్యా. ఇప్పుడు కూడా అదే ప్లాన్ అమలు చేయాలని చూస్తోంది. సిరియా బలగాలు కూడా రష్యాకు మద్దతుగా పోరాడేందుకు రెడీ అవుతున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా కథన రంగంలో పోరాడడానికి జెలెన్స్కీ ఇంటర్నేషనల్ లీజియన్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్కు మద్దతుగా పోరాడడానికి బ్రిటన్, అమెరికా మాజీ సైనికులు ఇప్పటికే తరలివచ్చారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమై 17 రోజులు పూర్తయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింత తీవ్రతరమవుతుందే తప్ప తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు. 2 దేశాలు కూడా సై అంటే సై అంటున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల సంపూర్ణ మద్దతుతో ఉక్రెయిన్ తనకంటే బలమైన రష్యాను ఢీకొడుతోంది. సమవుజ్జీగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. రష్యా సైనిక బలగాల దాడులకు ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దులోని కొన్ని నగరాలను చేజార్చుకున్నప్పటికీ రాజధాని కీవ్ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్న కొద్దీ రష్యా మరింతగా తన దాడుల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. మిసైళ్లతో విరుచుకుపడుతోంది. కీవ్ను సొంతం చేసుకోవడమే ప్రస్తుతం రష్యా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకోగలిగితే ఉక్రెయిన్పై పట్టు సాధించినట్టవుతుందని భావిస్తోంది. అయితే ఉక్రెయిన్ సైనిక బలగాల రక్షణ కవచాన్ని ఛేదించలేకపోతోంది. ఈ పరిణామాల మధ్య రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిరియా ఫైటర్లను యుద్ధంలోకి దింపింది. అర్బన్ కాంబాట్లో ఆరితేరిన సిరియా ఫైటర్లను పెద్ద సంఖ్యలో తన సైన్యంలోకి నియమించుకుంటోంది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడంలో సహకరించడం, అక్కడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీలక పాత్ర వహించడం అనే 2 కారణాలతో రష్యా సిరియన్ ఫైటర్లను రిక్రూట్ చేసుకుంటోంది. 6 నెలల పాటు సైన్యంలో కొనసాగేలా కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతర సైనిక బలగాలను కూడా రష్యా సంప్రదించిందని చెబుతున్నారు. సిరియా గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. దశాబ్ద కాలం పాటు అంతర్యుద్ధంలో కొనసాగింది ఆ దేశం. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ను ఎదుర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులను ఎదుర్కొనడానికి సిరియా ప్రభుత్వం పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టింది. అర్బన్ యుద్ధంలో వారికి శిక్షణ ఇప్పించింది. ఆ అనుభవం ఉన్నందువల్లే ఇప్పుడు రష్యా సిరియా ఫైటర్లను తన సైన్యంలోకి తీసుకున్నట్టు అమెరికన్ మీడియా తెలిపింది. రాజధాని కీవ్ను సొంతం చేసుకోగలిగితే ఉక్రెయిన్ యుద్ధంలో సగం విజయాన్ని సాధించినట్టే అవుతుందని రష్యా భావిస్తోంది. ఆ లక్ష్యంతోనే కీవ్ను చుట్టుముట్టింది. విస్తృత దాడులను సాగిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ సైనికుల కవచాన్ని ఛేదించలేకపోతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోందని, అందుకే ఈ అర్బన్ యుద్ధంలో మెరికల్ లాంటి సిరియా ఫైటర్లను దింపి వారి అనుభవంతో కీవ్ను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది.
కిరాయి ముక్కలు రష్యా తరపున యుద్ధంలోకి దిగితే పర్యవసానాలు ఊహించినంత దారుణంగా ఉండడం ఖాయం. పుతిన్ దేనికోసం యుద్ధం మొదలుపెట్టారు, ఇప్పుడేం చేస్తున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. రష్యా లాంటి అగ్రరాజ్యం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని ఓడించలేక కిరాయి ముక్కలపై ఆధారపడ్డం, దీనికంటే పరువు తక్కువ పని మరొకటి ఉండదు. పుతిన్ పనిగట్టుకుని రష్యా పరువు తీస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటి వరకు రష్యా జాతీయవాద నీడలో పుతిన్ యుద్ధం చేస్తూ వచ్చారు. ఇప్పుడు విదేశీ బలగాల సాయం కోరడం ద్వారా రష్యా జాతీయవాదుల్లో కూడా చీలిక వచ్చే ప్రమాదం లేకపోలేదు. పుతిన్ తన గొయ్యి తానే తీసుకుంటారనే వాదనకు కిరాయి బలగాల నిర్ణయంతో బలం చేకూరుతోంది. విచ్చలవిడిగా కిరాయి సైనికులకు ఆయుధాలిస్తే యుద్ధం ముగిసిన తర్వాత వీళ్లంతా ఉగ్రవాదులుగా మారితే ఎవరిది బాధ్యత అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మొదటి నుంచి తప్పటడుగులే వేసింది. మొదట తమ ఆత్మరక్షణ కోసమే యుద్ధం చేస్తున్నామని చెప్పింది. తర్వాత డాన్బాస్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసమే రంగంలోకి దిగామంది. తర్వాత యుద్ధం ప్రజలతో కాదు, ఉక్రెయిన్ సర్కారుతో ఉంది. కానీ పుతిన్ ఇచ్చిన ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. జనావాసాలపై, ప్రసూతి ఆసుపత్రులపై కూడా నిర్దయగా బాంబుల వర్షం కురిపించారు. అసలు యుద్ధం రష్యా కోసమా, పుతిన్ కోసమా అనే ప్రశ్న కూడా తెరపైకొచ్చేలా చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న తీరు చూస్తే ఇది రష్యా వ్యూహాత్మక ప్రయోజనాల కోసం చేస్తున్నట్టుగా లేదు. కేవలం పుతిన్ అహం సంతృప్తి చెందడానికే కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఇప్పటివరకు పశ్చిమ దేశాల విమర్శ మాత్రమే. కానీ ఇప్పుడు కిరాయి బలగాల రిక్రూట్మెంట్తో రష్యా పౌరుల మనసులో కూడా అనుమానాలు బలపడేలా చేశారు పుతిన్. యుక్రెయిన్ని లొంగదీయాలనే ఉద్దేశంతో యుద్ధానికి దిగిన పుతిన్ ఇప్పుడు అయోమయంలో పడ్డట్టు కనిపిస్తున్నారు. రష్యా తన సైనిక శక్తిలో 4వ వంతు లేని యుక్రెయిన్ సైన్యంతో పోరాడలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. పుతిన్ సీరియస్గా యుద్ధం చేస్తున్నారా, లేకపోతే యుద్ధం మాటున కొత్త కుట్రలకు తెరలేపుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దానికన్నా, ఇంకా చెప్పాలంటే తన సైనిక జనరళ్లు చెప్పిన దానికన్నా మరింత బలంగా రష్యా సైనిక దాడిని ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్. అందుకే 3 రోజుల్లో ముగియాల్సిన యుద్ధం 17 రోజులైనా కొనసాగుతూనే ఉంది. అంతెందుకు, యుక్రెయిన్ విషయంలో రష్యా లెక్కలే కాదు, అమెరికా, బ్రిటన్, నాటో లెక్కలు కూడా తప్పాయి. మొదట్లో రష్యా 3 రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ను చేజిక్కించుకుంటామని తెలిపింది. కానీ ఇప్పటికీ కీవ్లోకి ఎంటర్ కాలేకపోయింది. యుద్ధం 10 రోజులు జరిగిన తర్వాత రష్యా కీవ్ను 72 గంటల్లో చేజిక్కించుకుంటుందని పశ్చిమ దేశాలు కూడా అంచనా వేశాయి. కానీ ఆ అంచనాలు కూడా ఘోరంగా తప్పాయి. ఇప్పటికీ ఉక్రెయిన్ సమర్థంగా ప్రతిఘటిస్తూనే ఉంది. ఓవైపు రష్యా బలగాలు భారీ సంఖ్యలో ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకొస్తున్నాయి. గగనతలం నుంచి రష్యా యుద్ధ విమానాలు విచ్చలవిడిగా బాంబు దాడులు చేస్తున్నాయి. అయినా ఉక్రెయిన్ లొంగడం లేదు. దీంతో పుతిన్లో రోజురోజుకి అసహనం పెరిగిపోతోంది. మెట్రోపాల్ నగర మేయర్ను కిడ్నాప్ చేయడం దిగజారుతనానికి పరాకాష్ఠగా నిలిచింది. అదేదో అధ్యక్షుడు జెలెన్స్కీని కిడ్నాప్ చేసినా కూడా కొంత గౌరవంగా ఉండేది. మరీ చీప్గా మేయర్ను కిడ్నాప్ చేయడమేంటని చర్చ జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది కిడ్నాపులు చేయడానికా అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పుతిన్ కోవిడ్ కారణంగా ఐసోలేషన్లో ఉండి సొంతంగా వేసుకున్న లెక్కలు తప్పడం వల్లే ఉక్రెయిన్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయనకు చాలా తక్కువ మందే సలహాదారులున్నారు. ఆయన వినాలని కోరుకున్నదే వారు చెప్పి ఉంటారని మనం భావించొచ్చు. ఇప్పుడు ఆయన కొత్త మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఎదురు దెబ్బతిన్న ప్రతిసారి పుతిన్ వెనక్కు తగ్గడానికి తిరస్కరిస్తారు. మరింత గట్టిగా దెబ్బ కొడతారు. ఆ పని చేయడానికి ఆయన దగ్గర ఆయుధాలున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను వినియోగించడంపై వ్లాదిమిర్ పుతిన్కు ఎప్పుడూ సంశయాలు, సంకోచాలు లేవు. మాజీ కేజీబీ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్విన్కోను 2006లో లండన్లో హత్య చేయడానికి అణుధార్మిక పొలోనియంను ఉపయోగించడానికి ఆయన అనుమతించినట్లు భావిస్తారు. మరో ఫిరాయింపుదారు సెర్గీ స్కిర్పాల్ మీద రష్యన్ సైనిక నిఘా విభాగం 2018లో సాలిన్పరిలో నోవిచోక్ అనే విష పదార్థంతో దాడి చేయడానికి కూడా ఆయన అంగీకరించినట్లు భావిస్తారు. స్కిర్పాల్ ఆ దాడి నుంచి కోలుకున్నప్పటికీ ఆ ప్రాణాంతక రసాయనం వల్ల డాస్ట్రగేన్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులకు ప్రమాదమనే ఆందోళన పుతిన్లో ఏ కోసానా ఉన్నట్టు కనిపించదు. ఒకరిని గురిపెట్టి చేసే హత్యలుగా ఈ ప్రణాళికలను రచించారు. ఇప్పుడు ఉక్రెయిన్లో మనం చూస్తున్న తరహా విస్తృత దాడుల తరహావి కావు. కానీ వీటి సూత్రం మాత్రం ఒకటే. రష్యా విస్తృత ప్రయోజనాల విషయానికొస్తే పౌరుల ప్రాణాలు లెక్కలోకి రావని. అందుకే కిరాయి ముక్కల్ని రంగంలోకి దించడానికి తెగించారు. సిరియా ఫైటర్లు ఎలాంటి వాళ్లో అక్కడ జరిగిన అంతర్యుద్ధాన్ని చూస్తే తెలుస్తుంది. వీళ్లకు ఏమాత్రం జాలి, దయాదాక్షిణ్యాలు ఉండవు. దీనికి కారణం వాళ్లు ఉగ్రవాదులతో పోరాడారు. వాళ్లతో ఏళ్ల తరబడి యుద్ధం చేసి ఆ అవలక్షణాలు కొన్ని వంటబట్టాయి. ఆ తర్వాత అమెరికా సైన్యంతో కసితో పోరాడారు.
అక్కడ కూడా జాలికి చోట్లేదు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలతో పోరాడాల్సిన పరిస్థితి. అయినా సరే సిరియా ఫైటర్ల మైండ్ సెట్ మారే ఛాన్సే లేదు. రష్యా సైనికులకు ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా కాగల కార్యం కిరాయి ముక్కలే చక్కబెట్టాలన్నది పుతిన్ ఉద్దేశ్యం. కానీ సిరియాలో సక్సెస్ అయిన ఫైటర్లు కీవ్లో విజయవంతమవుతారా లేదా అనేది చూడాలి. రష్యన్ విప్లవం నుంచి స్ఫూర్తి పొంది కేజీబీలో చేరిన పుతిన్ మెల్లగా దేశ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఎదిగారు. కానీ ఆ తర్వాత పుతిన్ పంథా మారింది. పుతిన్ జాతి నేతగా కాకుండా ఒక నియంతగా మారడానికి ఇష్టపడ్డారు. అందుకు అనుగుణంగానే రాజ్యాంగాన్ని మార్చేశారు. ఎవరూ తప్పుపట్టకుండా ప్రజా రిఫరెండంలోనూ అనుకూల తీర్పొచ్చేలా చూసుకున్నారు. రిఫరెండాన్ని ప్రశ్నించిన విపక్ష నేతలు ప్రవాసం వెళ్లే వరకు వేటాడి వేధించారు. ఇప్పటికీ పుతిన్ నుంచి తమకు ప్రాణాపాయం ఉందని వాళ్లు భయపడుతున్నారంటే పుతిన్లో రాక్షసత్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పుతిన్ ప్రజల్ని ఆకట్టుకోవడానికి రష్యా జాతీయవాదాన్ని తెరపైకి తెస్తున్నారు. కానీ నిజంగా ఆయన మనసులో ఉన్న ఉద్దేశం అదేనా అంటే అవునని చెప్పడం కష్టం. పుతిన్ తలుచుకుంటే ఉక్రెయిన్ను లొంగదీయడానికి యుద్ధం కాకుండా చాలా మార్గాలున్నాయి. కానీ ఆయన మాత్రం వాటన్నింటినీ వదిలేసి యుద్ధాన్ని ఎంచుకున్నారు. యుద్ధంలోనూ పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేసి తక్కువ ప్రాణ నష్టంతో కీవ్ చేరే వ్యూహాలు పన్నొచ్చు. కానీ అక్కడ కూడా పుతిన్ శాడిజానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ లెక్క తప్పింది అనుకుంటోంది. ఉక్రెయిన్ ప్రతిఘటన కారణంగానే రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెబుతోంది. కానీ ఇది పూర్తిగా నిజమని చెప్పలేం. పుతిన్ దురహంకార నిర్ణయాల ఫలితాన్ని రష్యా సైనికులు అనుభవిస్తున్నారు. కనీసం యుద్ధానికి పంపిస్తున్నామని కూడా చెప్పకుండా సైన్యాన్ని ఉక్రెయిన్లో దించుతున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. పుతిన్కు ఏం కావాలో రష్యా సైన్యానికి తెలియదు. ఉక్రెయిన్లో ఏం చెయ్యాలో అంతకంటే తెలియదు. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా మిలిటరీ బలగాలు ఎక్కడున్నాయో రష్యన్ ఎయిర్ ఫోర్స్ కు తెలియదు. ఎయిర్ ఫోర్స్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుందో మిలిటరీకి తెలియదు. ఎవరికీ ఏమీ తెలియదు. అంతా కూడా క్రెమ్లిన్లో ఉన్న పుతిన్ కు మాత్రమే తెలుసు. ఇది మొన్నటి వరకు పుతిన్ గురించి ప్రచారంలో ఉన్నమాట. కానీ ఇప్పుడు పుతిన్ కైనా తనకేం కావాలో తెలుసా అనేది కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న సెటైర్. ఉక్రెయిన్లో ప్రభుత్వం మార్పు తమ ఉద్దేశ్యం కాదంటారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. అయినా యుద్ధంలో తీవ్రత మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. పుతిన్ తిక్క చేష్టలు చూస్తుంటే తన పైత్యంతో ప్రపంచానికి నిప్పంటించేదాకా నిద్రపోయేలా కనిపించడం లేదు. అందరూ భయపడుతున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధాన్ని పుతినే ప్రారంభిస్తారా అనే ఆందోళన కూడా పశ్చిమ దేశాల్లో ఉంది. ఇప్పటికే పుతిన్ చర్యలకు ప్రతిగా నాటో దళాలు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుని విన్యాసాలు చేస్తున్నాయి. ఇరువైపులా జరుగుతున్న మోహరింపులు ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాధారణ సైనిక చర్య కాస్త యుద్ధంగా మారింది. చిన్న స్థాయి బాంబుల నుంచి అణుబాంబు హెచ్చరిక దాకా వెళ్ళింది. రష్యా సైన్యాన్ని నడిపించే దశ నుంచి కిరాయి మూకల్ని దించే వరకు పరిస్థితి దిగజారింది. యుక్రెయిన్ యుద్ధం అసలు ఎటుపోతోంది? పుతిన్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు? యుద్ధం అంటే రెండు దేశాల కొట్లాట. ఇక్కడ ఒక దేశ సైన్యం మరో దేశ సైన్యంతో తలపడుతుంది. ఎవరి బలం వ్యూహాలు వర్కౌట్ అయితే వాళ్లే గెలుస్తారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం అంత సింపుల్గా లేదు. చాలా సంక్లిష్టంగా ఉంది. రష్యా సైన్యంతో పోలిస్తే తన బలం తక్కువగా ఉండడంతో ఉక్రెయిన్ పౌరులకు ఆయుధాలిచ్చింది. ఇది ఆత్మరక్షణ కోసం చేసిన పనే కానీ ఏదో దురుద్దేశంతో చేసింది కాదు. ఇక్కడ ఉక్రెయిన్కు ఇంతకంటే ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఆదుకుంటుందనుకున్న నాటో నట్టేట ముంచేసింది. రష్యా బలగాలు దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. ఈ దశలో వీలైనంత గట్టిగా ప్రతిఘటించడం తప్ప ఉక్రెయిన్ చేయగలిగిందేమీ లేదు. అందుకే పౌరులకు ఆయుధాలిచ్చింది. కానీ రష్యాకు అలాంటి పరిస్థితి లేదు. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా చాలా బలంగా ఉంది. రష్యన్ ఆర్మీకి ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉంది. అత్యాధునిక బలమైన ఆయుధాలున్నాయి. అయినా సరే యుద్ధంలో కిరాయి బలగాల్ని దించాలనుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా కుట్రే అనుకోవాలి. ఉక్రెయిన్లో కేవలం యుద్ధమే చేయాలనుకుంటే సైన్యం సరిపోతుంది. కానీ పుతిన్కు అంతకు మించి ఏదో కావాలి. అందుకే కిరాయి సైనికుల్ని దించుతున్నారు. పుతిన్ తీరు చూస్తుంటే మధ్యయుగాల్లో జరిగిన క్రూరమైన దండయాత్రలు గుర్తొస్తున్నాయి. అప్పట్లో కూడా కొంతమంది క్రూరులైన పాలకులు కేవలం యుద్ధంలో గెలుపుతో సంతృప్తి చెందేవాళ్లు కాదు. ప్రత్యర్థి దేశాలు నగరాలు నామరూపాలు లేకుండా పోవాలని విధ్వంసం సృష్టించేవాళ్లు. ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యా చేస్తుంది కూడా అదే. ఇప్పటికే ఉక్రెయిన్ నగరాల్ని శ్మశానాలుగా మార్చేసిన పుతిన్ సైన్యంపై వస్తున్న విమర్శల్ని కాచుకోవడానికి కిరాయి ముక్కలకు ఇలాంటి టాస్క్లు అప్పగిస్తారా అని సందేహాలొస్తున్నాయి. కీవ్లోకి దూసుకెళ్లాలని రష్యా త్వరపడ్డం లేదు. కీవ్ ముట్టడికే ప్రాధాన్యతిస్తోందని కొన్ని రోజులుగా కథనాలొస్తున్నాయి. అంటే ఏమిటి? కీవ్ నగరాన్ని అష్టదిగ్బంధనం చేసి లోపల ఉన్న పౌరులు సైన్యం ఆకలి దాహంతో అలమటించి మలమలా మాడి చనిపోవాలని పుతిన్ కోరుకుంటున్నారా?
అంటే అవుననే అనుకోవాలి. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అండగా నాటో బలగాలు దిగితే మూడో ప్రపంచ యుద్ధమే అని పుతిన్ హెచ్చరిస్తూ వచ్చారు. ఉక్రెయిన్ తరపున మరో దేశం జోక్యం వద్దని చెప్పిన పుతిన్ ఏ సంబంధం లేని సిరియా ఫైటర్లను ఎలా దించుతారు అనేది ఇక్కడ ప్రశ్న. ఉక్రెయిన్ చేస్తే వ్యభిచారం, తాను చేస్తే సంసారం అని చెప్పదలుచుకున్నారా అనే ప్రశ్నలకు పుతిన్ ఎప్పటికీ సమాధానం చెప్పే అవకాశం లేదు. అదేమంటే ఉక్రెయిన్ సైన్యం తరపున ఇప్పటికే అమెరికా, బ్రిటన్కు చెందిన మాజీ సైనికులు పోరాడుతున్నారని రష్యా చెబుతోంది. దీనికి విరుగుడుగానే సిరియా ఫైటర్లను దించుతున్నామంటోంది. ఇవి కాకుండా ఇప్పటికే జెలెన్స్కీని హత్య చేయడానికి వార్నర్ గ్రూప్ ని కూడా రంగంలోకి దించింది రష్యా. వీళ్ల కుట్రలు భగ్నం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. వార్నర్ గ్రూప్ కూడా కిరాయి హంతక ముఠానే. అయితే వీళ్లు రష్యన్లు. యుద్ధంతో ఎంతో కొంత సంబంధం ఉంది. కానీ ఇప్పుడు దిగుతున్న సిరియా ఫైటర్లకు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే విధ్వంసమే లక్ష్యంగా రష్యా ధ్వంసరచనకు పూనుకుంటోంది. ఒక్క సిరియా నుంచే కాదు, చెచెన్యా, ఇరాక్ నుంచి కూడా ఫైటర్లను రిక్రూట్ చేసుకుంటోంది రష్యా. వీళ్లందరితోనూ 6 నెలలకు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటోంది. యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుందని భావిస్తున్న తరుణంలో భారీగా సాగుతున్న రిక్రూట్మెంట్లు అయోమయం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియాలని పుతిన్ కోరుకోవడం లేదని, ఇదో సుదీర్ఘ పోరాటంగా కొనసాగాలని భావిస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్ గుండెలపై మంట రగులుతూనే ఉండాలని పుతిన్ కసిగా వ్యూహాలు రచిస్తున్నారు. నాటోలో చేరడానికి సిద్ధపడిన ఉక్రెయిన్కు భవిష్యత్తు లేకుండా చేయాలనే పంతం పట్టారు పుతిన్. ఓ దేశాన్ని ప్రపంచ పటం నుంచి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలన్నంత కరుకుగా వ్యవహరిస్తున్నారు. పుతిన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భయంకర రూపం తీసుకుంటోంది. ఇది చివరకు ఎటుపోతోంది? ఈ అనిశ్చితికి అంతమెప్పుడు అనేది ప్రపంచానికి అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ గురించి పుతిన్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారనేది ఎవరి అంచనాలకు అందడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పుతిన్ ఆలోచనల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ ఎంత గట్టిగా ప్రతిఘటిస్తే అంత దారుణమైన విధ్వంసానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చేలా రష్యా దాడులుంటున్నాయి. ఏ రోజుకా రోజు దాడుల తీవ్రత పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. ఉక్రెయిన్ని లొంగదీయాలనే కసితో ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన బాంబులు వాడటానికి కూడా పుతిన్ వెనుకాడడం లేదు. ఇప్పటికే అణుయుద్ధం హెచ్చరికలు జారీ చేసిన పుతిన్ ఉక్రెయిన్లో 2 అణు విద్యుత్ కేంద్రాలకు పవర్ కట్ చేసి ఐరోపా మొత్తానికి రేడియో ధార్మికత భయాలు పుట్టించారు. పుతిన్ ఇంతటితో ఆగుతారనే గ్యారంటీ ఏమీ లేదు. నేడో రేపో అణు విద్యుత్ కేంద్రంపై తానే దాడి చేసి ఆ నెపాన్ని తమపై నెడతారనే ఉద్దేశాన్ని కూడా ఉక్రెయిన్ ఇప్పటికే వ్యక్తం చేసింది. ఇదేదో అనుమానంతో చేసిన ప్రకటన కాదు. పుతిన్ ఆలోచనల తీవ్రతను అర్థం చేసుకున్నాక వచ్చిన ప్రకటనగానే భావించాలి. పుతిన్ అత్యంత క్రూరుడనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికే ఆయన్ను ఎదిరించిన వారికి రష్యాలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో కూడా కథలుగా చెబుతారు. కానీ ఇవన్నీ ప్రపంచానికి పరోక్షమే. ప్రత్యక్షంగా చూసిన ఘటనలు ఏవీ లేవు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని పుతిన్ అసలు రంగు బట్టబయలవుతోంది. ఓ చిన్న దేశంపై పంతం పట్టి యుద్ధం గెలవడం కోసం ఏకంగా కిరాయి సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతున్నారంటే పుతిన్ కంటే పెద్ద ఉగ్రవాది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. గతంలో రష్యా లేనప్పుడు ప్రపంచము ఉండదని స్టేట్మెంట్ ఇచ్చారు పుతిన్. కానీ ఇప్పుడు పుతిన్ అంతకంటే ముందుకెళ్లి తన అహం సంతృప్తి చెందడానికి ఏం చేసినా తప్పులేదనే ధోరణిలో వెళ్తున్నారు. దీనికి కళ్ల ముందే సజీవ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్లో జరుగుతున్న మారణ హోమం, రోజురోజుకు వల్లకాడుగా మారుతున్న ఆ దేశ నగరాలే పుతిన్ యుద్ధ కాంక్షకు నిలువెత్తు ప్రతీకలు. రష్యా సైన్యంతోనే ఇంతటి దారుణాలు చేయించిన పుతిన్ రేపు కిరాయి మూకలతో ఇంకెన్ని కిరాతకాలు చేయిస్తారోనని ఉక్రెయిన్ బిక్కుబిక్కుమంటోంది.